హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో పల్లవి కమల్ కోసం రెడీ అయిపోయి ఎదురు చూస్తా ఉంటది. కమల్ అప్పుడే వస్తాడు. వచ్చి బ్యాగ్ అక్కడ పెట్టంగాల్నే కమల్‌ని చూసి పల్లవి సిగ్గుపడతా ఉంటది. నవ్వుతా ఉంటది. కమల్ పల్లవిని చూసి హ్మ్. ఏంటో అని బయటికెళ్ళిపోతా ఉంటాడు. వెంటనే పల్లవి కమల్ చేయి పట్టుకుంటది. పల్లవి మెల్లగా దగ్గరకొస్తది. ఒక రొమాంటిక్ సాంగ్ ఏస్తారు. కమల్ పల్లవిని దగ్గరగా లాక్కుంటాడు. "ఏం కావాలి?" అని అడుగుతది. కమల్ "అదే కావాలి" అని అంటాడు. "హ్మ్. అదా?" అని పల్లవి అడుగుతది. "హ్మ్. అదే. అదే అంటే?" అని పల్లవి అడుగుతది. "ముద్దు కావాలి" అని కమల్ అంటాడు. పల్లవి ఏమో "ముద్దులు, మురిపాలు కావాలి అంటే నేను చెప్పింది చెయ్యాలి. ఏం చెయ్యాలి?" అని కమల్ అడుగుతాడు. "చేస్తావా?" అని అంటది. "ముద్దులు, మురిపాలు అన్నావు కాబట్టి ఏం కావాలన్నా చేస్తాను" అని అంటాడు. "నిజంగా?" అని అడుగుతది. "నిజం." "అయితే అది శ్రీకర్, శ్రేయాలు అడుగుతున్నట్టే నువ్వు కూడా మీ నాన్నగారిని ఒప్పించి ఆస్తిలో మనకి రావాల్సిన వాటా అడిగి తీసుకోవా బావా? అలాగే మా డాడ్‌ని విడిపిచ్చమని మీ అన్నయ్య, వదినకు గూడా చెప్పు" అని కమల్ చేతిని ముద్దు పెట్టబోతది. కమల్ వెనక్కి లాక్కొని సీరియస్‌గా ఫేస్ పెడతాడు. పల్లవి ఏమో కమల్ భుజాల మీద పడుకొని, "ఏంటి బావా! నేను నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు నా కోసం నేనడిగింది చేయలేవా? హ్మ్?" అని గట్టిగా కౌగిలించుకొని నవ్వుతా ఉంటది. కమల్ పల్లవిని దూరంగా జరిపేసి, "నేను మగాడ్ని. ముద్దుల కోసం హద్దులు దాటగలను గానీ, పెళ్ళాం మీద మోజుతో నాకు నచ్చని పని చెయ్యను, చెయ్యలేను. అది కాదు బావా! మనం" అని అనబోతుంటే, "హ్మ్" అని చెయ్యి అడ్డంగా బెట్టి ఆపు అన్నట్టు, "వద్దు. ఇంకేమీ చెప్పొద్దు. కోరికల్ని తీర్చుకోవడం కోసం క్యారెక్టర్‌ని మార్చుకునేవాణ్ణి కాదు నేను. నేను నువ్వనుకున్నంత పిచ్చివాణ్ణేం కాదు. అలాంటి పనులు నేను చెయ్యను. ఇప్పుడే కాదు, ఎప్పుడూ చెయ్యను" అని సీరియస్‌గా అనేసి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. పల్లవి ఏమో "చెయ్యను అన్న నీ చేతే అన్నీ చేయిస్తాను. నిన్ను ఎలా వాడుకోవాలో, నీ చేత ఎలా అడిగిచ్చాలో నాకు బాగా తెలుసు" అని వెనకాల అనుకుంటూ ఉంటది. ఇటు రాజేందర్ వాళ్ళ రూమ్‌లో లగేజ్ బ్యాగ్ సర్దుతా ఉంటాడు. అక్కడికి పార్వతి వచ్చి, "ఏంటండి బ్యాగ్ సర్దుతున్నారు?" అని అడుగుతది. "నీ బట్టలు గూడా సర్దుకో పార్వతి." "ఎందుకండి?" "నీకేంటి? అందరికీ ఒకేసారి చెప్తాను పార్వతి. నాతో రా" అని హాల్లోకెళ్తాడు. పార్వతి కూడా ఎళ్తది. "అక్షయ్, శ్రీకర్, కమల్ అందరూ ఒకసారి రండి" అనగానే అందరూ హాల్లోకొచ్చేస్తారు. అక్షయ్ "ఏంటి నాన్నా?" అని అంటాడు. కమల్ "ఎందుకు పిలిచారు నాన్నా?" అనగానే రాజేందర్ "నేను ఐశ్వర్యవంతులింట్లో పుట్టలేదు. కష్టాలంటే ఏంటో తెలియకుండా పెరగలేదు. పల్లెటూరులో పెరిగాను. మనీతో కాకుండా మట్టి వాసనతో అనుబంధం పెంచుకొని పెరిగాను. కష్టపడితే తప్ప కడుపు నిండదన్న వాస్తవాల్లో పెరిగాను. చెమట చుక్కల్లో నా భవిష్యత్తుని ఊహించుకుంటూ పెరిగాను. ఒక రూపాయి నోట్లో 100 ఆశలు వెతుక్కుంటూ పెరిగాను. నేను ఎలా పెరిగానో, ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలియాలి. అందుకే మిమ్మల్నందర్నీ నేను పుట్టి పెరిగిన మా ఊరికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. మనందరం అక్కడే కొద్ది రోజులు ఉండాలి." కమలేమో సడన్‌గా "అందరం మన ఊరెళ్ళడమేంటి నాన్నా?" అని అడుగుతాడు. "వెళ్ళాలి. నీకు ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే వాయిదా వేసుకో." అక్షయ్ ఏమో "ఇప్పటికిప్పుడంటే సెలవు దొరకడం కష్టం నాన్నా." "అవును మావయ్య గారు" అని అవని అంటది. రాజేందర్ "ఉద్యోగాల కన్నా జీవితాలు గొప్పవి, విలువైనవి. వాటి కోసం వెళ్ళక తప్పదు." భానుమతేమో "నువ్వన్నది నిజమేరా! కానీ జీవితాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఆ ఊరెళ్ళడం దేనికి?" వెంటనే రాజేందర్ "ఆస్తులు పంచమని అడుగుతున్నారు కదా వీళ్ళు. అక్కడికి వెళ్ళాక నేనేం చేస్తానో, వీళ్ళేం చేయాలో చెప్తాను. అందరూ రెడీ అయి తొందరగా రండి. వెళ్ళండి." అందరూ వెళ్ళిపోతారు. మీనాక్షి ఇంటి బయట గార్డెన్‌లో కూర్చొని బాధపడతా ఉంటది. అక్కడికి అవని వెళ్ళి "ఏంటమ్మా ఆలోచిస్తున్నావు?" అని అంటది. మీనాక్షి ఏమో "మీరందరూ ఊరెళ్తున్నారుగా, నేను మీతో రావడం ఎందుకు? నేను మీ తమ్ముడు భరత్ దగ్గరికి వెళ్తాను అవని." అవని ఏమో "అదేంటమ్మా, నువ్వు తమ్ముడి దగ్గర ఉండడమేంటి? నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం." "ఆ! మీ అల్లుడు గారు కూడా అదే అన్నారు" అని అంటా ఉంటే అక్కడికి పార్వతి, ఇంకా పార్వతి వాళ్ళ అత్తగారు ఇద్దరు వస్తూ వీళ్ళ మాటలు వింటా ఉంటారు. మీనాక్షి ఏమో "నేను మీతో రావడం బావుండదమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో." అవని ఏమో "అమ్మా,
భరత్‌కి కొత్తగా పెళ్ళైంది. వాడు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలియదు. నాకు తెలిస్తే బాధపడతానని, సమస్యలేమీ లేవని, బానే ఉన్నానని చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు వాడి దగ్గరికెళ్తే, వాడికున్న పరిస్థితుల్ని బట్టి నీకు ఇబ్బందవుతుందమ్మా. వాడికి ఇబ్బందవుతుందమ్మా. అర్థం చేసుకో. భానుమతేమో, మీ తమ్ముడికి ఇబ్బందవుతుంది అని మమ్మల్నందరిని ఇబ్బంది పడమంటున్నావా? అనగానే వీళ్ళిద్దరు లేచి నిలబడతారు. వాళ్ళు దగ్గరికి వచ్చి, మీ అమ్మ ఇక్కడున్నందుకే వీధిలో వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల దించుకుంటున్నాం. అది చాలనట్టు ఇంటికి పోలీసులు రావడాలు, మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడాలు అన్నీ జరుగుతున్నాయి. ఊర్లో గూడా మమ్మల్ని ఇలాంటి అవమానాలు పడమంటావా? అందుకని మీ అమ్మగారిని కూడా తీసుకొస్తానంటున్నావా? అని భానుమతి అంటా ఉంటే, పార్వతి సిటీలో అయితే ఒక ప్లాట్‌లో ఏం జరుగుతుందో పక్క ఫ్లాట్ వాళ్ళకి తెలియదు. ఎవరింట్లో ఏం జరిగినా పట్టించుకోపోవడానికి అది సిటీ కాదు, పల్లెటూరు. ఒకింట్లో ఏదైనా జరిగితే ఊరంతా తెలుస్తుంది. ఇక్కడ జరిగినట్టు అక్కడ జరిగితే మేము ఆ ఊర్లో తిరగలేం. వెంటనే భానుమతి, అది మేము పుట్టి పెరిగిన ఊరు. అక్కడికి మీ అమ్మని తీసుకొచ్చి అక్కడ గూడా మా పరువు పోగొడతావా? ఇక్కడ మీ తమ్ముడి పరిస్థితి గురించి ఆలోచించిన దానివి. అక్కడ ఊర్లో మా పరువు పోకూడదని ఆలోచించవా? రాను అంటున్న మనిషిని ఎందుకు బలవంతం చేసి మా నెత్తిన రుద్దాలని అనుకుంటున్నావు? మీ తమ్ముడి దగ్గరే ఉండమను అని పార్వతి అంటది. భానుమతేమో, అక్కడికెళ్తున్నది ప్రశాంతత కోసం. పరువు పోగొట్టుకోడానికి, మనశ్శాంతి లేకుండా చేసుకోడానికి కాదు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోతారు. మీనాక్షి ఇగ ఏడుస్తా ఉంటది. అవని ఏమో అమ్మా అని అంటా ఉంటది. ఇటు శ్రీకర్ ఫోన్‌లో మాట్లాడుతా ఉంటాడు. అక్కడికి శ్రేయ వచ్చి, శ్రీ, మీ నాన్నగారు ఊరెళ్దామంటున్నారు కదా! ఆ పల్లెటూరులో మనం ఉండగలమా? మన పెళ్ళికి ముందు మా ఫ్రెండు ఫంక్షన్‌కి రమ్మని బలవంతం చేస్తే కాదనలేక వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఉన్న ఒక్కరోజు నాకు నరకంలా అనిపిచ్చింది. నేనైతే రాలేను శ్రీకర్. శ్రీకర్ ఏమో, అందరూ వెళ్ళాలని అంటున్నప్పుడు నువ్విక్కడ ఒక్కదానివే ఉంటావా? శ్రేయ ఏమో, నేను మా ఇంటికెళ్ళిపోతాను. అందరూ ఊరు నుండి వచ్చారు అని తెలిసాక అప్పుడొస్తాను. శ్రీకర్ ఏమో మౌనంగా ఉంటాడు. ఏం మాట్లాడవేంటి? నేనక్కడ ఉండలేను శ్రీకర్. అర్థం చేసుకో ప్లీజ్. శ్రీకర్ ఏమో, మా నాన్న ఇంత సడన్‌గా ఊరికే ఎందుకెళ్దామన్నారో నాకర్థమైంది. ఏం అర్థమైంది? అని శ్రేయ అడుగుతది. మనం ఆస్తిలో వాటాలు పంచమని అడిగాం కదా శ్రేయ. హ్మ్. అనంటది. ఊర్లో ఉన్న స్థలాలు, పొలాలు, తోటలు లాంటి ఆస్తుల వివరాలన్నీ మనందరికీ చూపిచ్చడానికే అయుంటది. శ్రేయ కాసేపు ఆలోచించి నవ్వుతూ, కరెక్ట్‌గా గెస్ చేశావు. అందుకే అయుంటది. అక్కడున్న పొలాలు, స్థలాలు, పంట భూములు, తోటలు ఎవరి వాటాకి ఏమొస్తాయో చెప్పడానికే. ఇప్పుడు నాకర్థమైంది. మీ ఊరొస్తాను శ్రీకర్. పల్లెటూరంటే నాకు ఇష్టమే అని శ్రీకర్ చేయి పట్టుకొని, అయినా నువ్వు లేకుండా నేనుండగలనా చెప్పు? అని శ్రీకర్‌ని కౌగిలించుకొని, నేను ఊరొస్తాను శ్రీ. ఐ లవ్ యూ శ్రీ అని నవ్వుతా ఉంటే, శ్రీకర్ గూడా కౌగిలించుకొని నవ్వుతా ఉంటాడు. ఐ లవ్ యూ టూ అంటాడు. ఇటు అవని వాళ్ళ రూమ్‌లో బట్టలు ఐరన్ చేస్తా ఉంటది. ఆరాధ్య వచ్చి, అమ్మా! నా బట్టలు గూడా ఐరన్ చేశావా? అని అడుగుతది. అవని ఏమో, అందరికంటే ముందు నీవే చేశాను బంగారం. నీ బట్టలు బ్యాగ్‌లో కూడా సర్దేశాను. థాంక్యూ అనంటది. అవని నవ్వుతా ఉంటది. అక్కడికి అక్షయ్ వచ్చి, అవని, ఇన్ని చీరలు ఐరన్ చేస్తున్నావేంటి? ఊర్లో పూటకొకటి కట్టుకుంటావా? అని అడుగుతాడు. ఇవన్నీ నావి కావులేండి. అత్తయ్య గారివి, అమ్మమ్మ గారివి కూడా ఇస్త్రీ చేస్తున్నాను. వెంటనే అక్షయ్, ఓహో! గుడ్. పర్లేదు. నువ్వు ఇస్త్రీ షాప్ పెట్టుకొని గూడా బ్రతికేయగలవన్నమాట అనగానే అవని నవ్వి, హ్మ్. సరే. నేనా పని చేస్తే ఆ షాప్‌కి మీరే ఓనర్ అవుతారు. అక్షయ్ ఏమో, అలా అయితే ఓకే. బట్టలు ఉతికే పని తప్పుతుందన్నమాట అని నవ్వుతా ఉంటాడు. అవని గూడా నవ్వుతా ఉంటది. ఆరాధ్య ఏమో వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి, నాన్న నీకొక విషయం చెప్పాలి. ఏంటి బంగారం? చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆరాధ్య, అమ్మా, నువ్వు, నేను కలిసి మనమెప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. మనమందరం కలిసి ఊరెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. అక్షయ్ నవ్వుతూ, నాకు గూడా హ్యాపీగా ఉందమ్మా. అవని గూడా వీళ్ళ దగ్గరకొచ్చేసి, మనం మీ ఊరెళ్తున్నాం కదండీ! మీ ఊరి విశేషాలు, ప్రత్యేకతలు చెప్పొచ్చు కదా అని అడుగుతది. అక్షయ్ నవ్వుతూ, నాకేం తెలియదు అనంటాడు. వెంటనే అవని, మీ ఊరి గురించి మీకు తెలియకపోవడం ఏంటండి? అని అంటా ఉంటే, అక్షయ్, నేను అక్కడ పుట్టినా అనే విషయం మాత్రమే తెలుసు.
మా అమ్మ చనిపోయిన 3 ఏళ్ల తర్వాత మా నాన్న రెండో పెళ్లి చేసుకొని సిటీకొచ్చేశారు. నేను ఇక్కడే పెరిగాను. నేను పుట్టిన ఊరు ఎలా ఉంటుందో కూడా గుర్తు కూడా లేదు నాకు. మీలాగే నాకు కూడా మా ఊరు ఇప్పుడు కొత్తగా ఉంటుంది. నాకు మా ఊరు ఎలా ఉంటుందో తెలియకపోయినా మా అమ్మ జ్ఞాపకాలు ఆ ఊర్లో ఉంటాయి. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మా అమ్మ ఫోటో కూడా నేనెప్పుడూ చూడలేదు. మా అమ్మని నేను చూడలేకపోయినా, మా అమ్మ వదిలి వెళ్ళిన జ్ఞాపకాల్ని, గుర్తుల్ని నాకు చూడాలని ఉంది. నా ఆశ నెరవేరుతుందో లేదో అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆరాధ్య అక్షయ్ మీద కూర్చొని, నాన్నా బాధపడకు నాన్నా అని కన్నీళ్లు తుడుస్తది. అవని గూడా, ఏవండీ ప్రేమకు, ప్రాణానికి, మనల్ని బ్రతికించే ఊపిరికి కూడా గుర్తులు లేవండి. వాటికి రూపాలు కూడా లేవండి. వాటి రూపాల్ని మనం చూడగలిగేది ఒక అమ్మలో మాత్రమే. అమ్మ లేకపోయినా, అమ్మ ఆశీస్సులెప్పుడూ మనకి సజీవంగానే ఉంటాయి. అమ్మ ప్రేమ ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తూనే ఉంటుంది. అందుకే మీ అమ్మే మనకు కూతురుగా పుట్టింది అనంటది. అక్షయ్ ఆరాధ్యాన్ని చూసి హగ్ చేసుకొని తనలో తాను, మా అమ్మ నా కూతురు రూపంలోనే కాదు, నా భార్య రూపంలో కూడా ఉంది. నన్ను పెంచిన మా అమ్మ రూపంలో కూడా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత సీన్‌లో అక్షయ్ రూమ్‌లో నుండి, ఏవండీ అవని కాస్త మంచినీళ్ళు పట్టకురా అని అడుగుతాడు. అవని తీసుకొచ్చి, ఏవండీ తీసుకోండి అని ఇస్తది. అక్షయ్ మంచినీళ్ళు తాగి మీనాక్షి సంచిని చూస్తాడు. ఈ సంచి మీ అమ్మగారిది గదా అని అడుగుతాడు. ఆ అవునండి, అమ్మ చీరలు ఇస్త్రీ చేద్దామని తీసుకొచ్చాను. సరే నువ్వెళ్ళి ఐరన్ బాక్స్ తీసుకొనిరా, మా అత్తగారి చీరలు ఒక్కొక్కటి ఐరన్ చేసి పెడతాను అనంటాడు. అవని ఏమో, అయ్యో మీకెందుకు ఈ పనులన్నీ, నేను చూసుకుంటాను వదిలేయండి. అత్తగారంటే అమ్మతో సమానం, నేను చేస్తే తప్పేంటి, నువ్వెళ్ళి తీసుకురాపో అనగానే అవని నవ్వుతూ వెళ్తది. సరే అండి అని. అక్షయ్ మీనాక్షి చీరలను ఒక్కొక్కటిగా తీస్తా ఉంటే ఒక చీరలో నుండి ఫోటో కింద పడుతుంది. కింద పడ్డ ఫోటో చూసి చూస్తాడు అక్షయ్. చూసి షాక్ అవుతాడు. అవని అవని అని గట్టిగా పిలుస్తాడు. అవని వచ్చి, ఆ ఏమైందండి అని అడుగుతుంది. ఈ ఫోటో ఏంటి అని చూపిస్తాడు. ఆ ఫోటోలో మీనాక్షి ఇంకా చక్రధర్ ఉంటారు. అడుగుతుంది నిన్నే, చెప్పు చెప్పు ఏంటి ఫోటో, అడిగేది నిన్నే అని గట్టిగా అంటా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు రూమ్లోకి. రాజేందర్ ఏమైందిరా అని అంటాడు. పార్వతి కూడా ఏంట్రా అలా అరుస్తున్నావు అని అంటది. మీరు ఆగండి అన్నట్టు చేయి చూపించి, మీ అమ్మగారు చక్రధర్ మావయ్యతో కలిసి దిగిన ఫోటో ఉందేంటి అనగానే అందరూ షాక్ అవుతారు. ఈ ఫోటో మీ అమ్మగారు తన దగ్గర దాచుకోవడం ఏంటి, చక్రధర్ మావయ్యకి మీ అమ్మకి సంబంధం ఏంటి, మాట్లాడవేంటవని, మీ అమ్మగారు చక్రధర్ మావయ్యతో ఫోటో దిగడం ఏంటి. శ్రేయ ఏమో, ఇది ఇప్పటి ఫోటో కాదు, అంటే చక్రధర్ బాబాయ్ మీ అమ్మగారికి ఎప్పటి నుండో తెలుసన్నమాట. ఈ ఫోటోని మీ అమ్మగారు తన దగ్గర భద్రంగా దాచిపెట్టుకున్నారు అంటే చక్రధర్ బాబాయ్కి మీ అమ్మగారికి చాలా మంచి బంధమే ఉండుంటది, చనువు కూడా ఉంది. పల్లవి ఏమో తనలో తాను, డాడ్ మీనాక్షి కలిసున్న ఫోటో దొరికిందా, అంటే ఇప్పుడు మీనాక్షి డాడ్ భార్య అని, అవని డాడ్ కూతురన్న విషయం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటది. భానుమతి ఏమో చక్రధర్ దగ్గర నుండి ఫోటో లాక్కొని చూసి పార్వతిను తను చూసి, ఆ మీ అమ్మ నా అల్లుడితో ఫోటో దిగడం ఏంటి అని ఫోటోని ఇసిరేసి, నా అల్లుడు మీ అమ్మకి ఎలా తెలుసు, సమాధానం చెప్పవేంటే అడుగుతుంటే అని అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కదా.